ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మరోసారి పోలవరంలో పర్యటించనున్నారు. ఈ నెల 16న పోలవరం ప్రాజెక్టును పరిశీలించనున్నారు. మరోవైపు జనవరి 2 నుంచి కొత్త డయాఫ్రామ్ వాల్ నిర్మాణ పనులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది. నిర్మాణ పనులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించనున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. చందు, ఈ నెల 16వ తారీఖున రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అలాగే ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు కూడా ఈరోజు ఈ నెల 16వ తారీఖున కూడా పోలవరం ప్రాజెక్టును సందర్శించబోతున్నారు. పోలవరం ప్రాజెక్టు పురోగతి పైన కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు క్షేత్రస్థాయిలో కూడా సమీక్ష సమావేశం నిర్వహించబోతున్నారు. అయితే పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలని చెప్పేసి కూడా ప్రభుత్వం ఒక సంకల్పంతో ముందుకు వెళ్తుంది. ఇప్పటికే పోలవరం ప్రాజెక్టు కూడా నిర్మాణాన్ని పూర్తి చేశారని చెప్పేసి కూడా చంద్రబాబు నాయుడు కేంద్ర సహకారాన్ని కోరారు. ఇప్పటికే సాక్షాత్ పార్లమెంట్ వేదికకు కూడా కేంద్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టును పూర్తి నిర్మాణం చేసే బాధ్యత పూర్తిగా తామే తీసుకుంటామని చెప్పేసి కూడా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పోలవరం నిర్మాణానికి కావాల్సిన నిధులు కూడా ముందస్తుగా కూడా నిధులు కేటాయిస్తూ వస్తుంది. ఈ నేపథ్యంలో కూడా ఇప్పటికే పోలవరంలో ప్రధానంగా ఏదో కీలక నిర్మాణమైన డయాఫ్రామ్ వాల్ కూడా ఇప్పటికే విదేశీ నిపుణుల బృందం వాళ్ళు క్షేత్రస్థాయికి వచ్చి పర్యటించి ఒక డిజైన్ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. ఆ డిజైన్ ఆధారంగా కూడా త్వరలో కూడా ఈ డయాఫ్రామ్ వాల్ ని కూడా నిర్మాణం చేపట్టే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో ఈ నెల 16వ తారీఖు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆ పోలవరం ప్రాజెక్టును సందర్శించి అక్కడ క్షేత్రస్థాయిలో పూర్తి స్థాయిలో పర్యటించాక ఆయన అధికారులకు దిశానిర్దేశం చేసే అవకాశం ఉంటుంది. అక్కడ డయాఫ్రామ్ వాల్ కూడా నిర్మాణానికి 16వ తారీఖు కావచ్చు, లేకుంటే తర్వాత కూడా పునాది వేసే అవకాశం ఉంటుంది. అయితే మొత్తం చూసుకున్నప్పుడు పోలవరం నిర్మాణం లక్ష్యంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం కూటమి సర్కార్ ముందుకు వెళ్తుంది. చందు. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.